344 నామం క్షేత్రజ్ఞపాలిన్యై నమః. క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలిని. క్షేత్రమైన శరీరాన్ని క్షేత్రజ్ఞుడైనటువంటి జీవుణ్ణి ఇద్దరినీ పాలించేటువంటి మహాశక్తి ఆవిడే. అందుకే క్షేత్రజ్ఞ పాలిని. క్షేత్రస్వరూపమే సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనం 14 ఇంద్రియ శక్తులను గురించి చెప్పుకున్నాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఆ పైన మనోబుద్ధి చిత్త అహంకారములనే అహంకార చతుష్టయం గురించి చెప్పుకున్నాం. అధిష్టాన దేవతల గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు సంపూర్ణంగా శరీరతత్వం, స్థూల శరీరం సహా అన్నీ అర్థం కావాలి అంటే పంచభూతాలు పంచప్రాణాలు కూడా చేర్చి చెప్పుకోవాలి. పంచభూతాలు పంచప్రాణాలు. పంచభూతాలు అంటే ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలకు ఆధారంగా బయట పంచభూతాలు ఉన్నాయి. అది శరీరంలో కూడా ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. అవే మీకు సరిగ్గా పృథివీ, అప్, తేజో, వాయువు, ఆకాశములు. పృథివీ భూమి, అప్ నీరు, తేజస్సు అగ్ని, వాయువు గాలి, ఆకాశం. పంచప్రాణాలు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు. ప్రాణవాయువు మనం ఉచ్ఛ్వాస నిశ్వాస తెలుస్తోంది. అపానము అపానవాయువు తెలుస్తోంది. వ్యాన సర్వశరీరగ, శరీరమంతా ఉండి రక్త ప్రసారం చేయించే వాయువుని వ్యానం అంటారు. ఉదాన కంఠదేశస్థగా, కంఠంలో ఉండి వాంతికి కారణమయ్యేటువంటి వాయువుని, త్రిణుపులకి కారణమయ్యే వాయువుని ఉదానం అంటారు. సమానం ఇక్కడ జఠరాగ్ని, సమానాగ్ని. ఇక్కడ ఉండేటువంటి వాయువు అన్ని పదార్థాలనే అది సమానంగా తీసుకొచ్చి ఆన. ఈ ప్రాణ, వ్యాన, ఉదాన, అపాన అన్న దాంట్లో ఉన్న ఆన శబ్దాన్ని గమనించండి. ఆన. ఈ వాయువుల్లో ఒక్కోసారి ప్రాణవాయువు ఎక్కువ అవుతుంది, అపానవాయువు తక్కువ అవుతుంది, వ్యానవాయువు ఎక్కువ అవుతుంది, ఇంకో వాయువు తక్కువ అవుతుంది. ఈ వాయువుల మధ్యలో సమతుల్యతను సాధించేది ఈ జఠరాగ్ని దగ్గర ఉండే వాయువు. అందుకే దాన్ని ఆన సమాన అంటారు. ఈక్వల్ అని అర్థం కాదు, అక్కడ సమతుల్యతను సాధిస్తుంది. ఆ రకంగా ఈక్వాలిటీ కూడా సాధిస్తున్నట్టేగా. అంతే దాన్ని సమాన వాయువు అంటారు. ఈ పంచప్రాణాలు పంచభూతాలు ఇవి కూడా కలిపితే 24 అవుతాయి. ఇంకా పంచ విషయాలు కూడా చేరిస్తే 29 అవుతాయి. ఈ రకంగా కొంతమంది ఇంకా కొన్ని చేర్చి 36 అన్నారు, 35 అన్నారు, 36 అన్నారు. సాంఖ్యశాస్త్రం ప్రకారం రకరకాలు చెప్పారు. మనం ప్రధానంగా చతుర్వింశతి తత్వాత్మకంగానే స్మార్త మార్గంలో ఉన్న వాళ్ళందరూ భావిస్తారు. అందుకని నేను అది మాత్రమే చెబుతున్నాను. ఇంకా 36 46 పెంచుకుంటే ఇంకా అదో తలనొప్పేదంతా. చతుర్వింశతి తత్వం అనేది చాలు. పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 24. సరిగ్గా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అంచేది ఈ 24 తత్వాలు కలిపిందే శరీరం. దీంట్లో ఉండి నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నవాడు భోక్త. సరిగ్గా ఈ భోక్త అనే మాట అర్థం కావాలంటే తద్దినంలో భోక్త కూడా అర్థం కావాలి. అప్పుడు అర్థమవుతుంది బాగా. తద్దినంలో భోక్తను కూర్చోబెట్టి భోజనం పెట్టినప్పుడు అండి, పితృస్థానంగా దాన్ని భావించి మా నాన్నగారు అక్కడ ఉన్నారు, మా అమ్మగారు అక్కడ ఉన్నారు అని పెడతారు తప్ప కేవలం ఎవరో బయట నుంచి ఒక బ్రాహ్మడనే ఒక వ్యక్తి వచ్చి వృత్తి తింటున్నాడన్న పద్ధతిలో పెట్టాడు. అలా అయితే ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి కాళ్ళు కడగడం చాలా తప్పు. భోక్తగా వచ్చినవాడు 20 ఏళ్ల కుర్రాడైనా సరే, తద్దినం పెట్టేవాడు 60 ఏళ్ల పెద్ద మనిషి అయినా సరే ఖచ్చితంగా ఆ కాళ్ళు కడగాలి. అంటే మామూలుగా కడగడం కాదు, ఆ బొటన వేలు కింద పైన నెయ్యి రాసి కింద నీళ్లు పెట్టి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలి. 20 ఏళ్లవాడి కాళ్ళు కడిగిన నీళ్లు 60 ఏళ్లవాడు చల్లుకోవడం ఏంటండి? అక్కడ భోక్తని కేవలం ఒక కుర్రాడు బ్రాహ్మణ అబ్బాయిని భావించడం లేదు. స్వయంపాకం ఇస్తారు, ఇతర వర్ణాల వాడు స్వయంపాకం ఇస్తారు. అప్పుడు కూడా బ్రాహ్మణ కాళ్ళు కడిగి ఇస్తారు. ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటారు. కేవలం ఏదో ఊళ్ళో ఉండే పౌరోహిత్య బ్రాహ్మణను భావించట వాళ్ళ పితృదేవతగానే భావిస్తున్నారు. అంటే అంత భావనలోనే ఉంది. ఈ భోక్త కూడా తాను వాళ్ళ పితృదేవతని తండ్రిని అని భావించాలి తప్ప మళ్ళీ అక్కడ ఏదో నేను అయ్యో భలేవారేనండి మీరు గరికపాటి నరసింహరావు గారు, మీరు సహస్రావధాని, మీరు మా కాళ్ళు కొడుకుతే అలాగా మేము ఎప్పుడు తద్దినం పెట్టినా ఈ సమస్య వస్తుంది నాకు అంటూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడొద్దండి బాబు, మీరు మా నాన్నగారితో సమానం, మీరు మా అమ్మగారితో సమానం, అందుకని నేను కాళ్ళు కొడుకుతున్నాను తప్పితే నువ్వు నాకంటే చిన్నవాడవా పెద్దవాడవా, నాకు పాండిత్యం ఉందా నీకు పాండిత్యం ఉందా, ఇది సమస్య కాదయ్యా అంట. సరిగ్గా ఇదే వ్యవహారం చూడండి భారతీయ నాగరికతలో, సంస్కృతిలో, ఆచార సంప్రదాయాల్లో ఉండే ఔన్నత్యం. పెళ్లిలో కూడా ఇది జరుగుతుంది, తద్దినంలోనూ ఇదే జరుగుతుంది, పెళ్ళిలో కూడా ఇంతే. 60 ఏళ్ల కన్యాదాత 20 ఏళ్ల అబ్బాయి కాళ్ళు కడుగుతాడండి. ఆశ్చర్యకరమైన విషయం. శుభాశుభాలు రెండిట్లోనూ భావనే ముఖ్యం. 25 ఏళ్ళు కూడా నిండని అల్లుడు కాళ్ళు మామగారు కడగడం ఏంటండి, అత్తగారు నీళ్లు పోయడం ఏంటండి? అక్కడ
వీళ్ళ వయస్సు ఏమిటి, వీళ్ళ జ్ఞానం ఏమిటి, పోనీ ఆస్తి చూసుకున్నా వీళ్ళ ఆస్తి ఏమిటి, వీళ్ళ అంతస్తు ఏమిటి, ఆ కుర్రాడేమిటి, పిల్లనిచ్చినంత మాత్రానికి అడగడం ఏమిటండి. అక్కడ ఏమంటారు, లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అని అడుగుతారు. ఊరికే లక్ష్మీపల్లి లక్ష్మయ్య అని పేరట్రా, అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య. ఆ 25 కుర్రాడు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాడు. ఆ కుర్రాడు కూడా ఆ సమయంలో ఆ భావనతోనే ఉండాలి, మళ్ళీ గర్వించకూడదు. అక్కడ ఇలా నన్ను భావిస్తున్నారు, నన్ను శ్రీమన్నారాయణమూర్తిగా భావించి లక్ష్మీదేవి లాంటి కన్యని నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటే నేను ఎలా ఉండాలి? లక్ష్మీదేవి నారాయణమూర్తి లక్ష్మీదేవిని హృదయంలో గుండెల్లో పెట్టుకుని కాపాడినట్టే నేను ఈ అమ్మాయిని అలా చూసుకోవాలి అని పెళ్ళికొడుకు అనుకోవాలి. మన సంస్కృత ఔన్నత్యం అది. ఇదంతా భావనాత్మకం.